తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా కొన్ని తీర్మానాలు చేశారు. అంటే తెలుగు మాధ్యమ విద్యార్థులకు 5% రిజర్వేషన్ కల్పించాలి, ప్రాథమిక స్థాయిలో తెలుగు ఉండాలి, అటు కోర్టులో కూడా న్యాయవాదులు తెలుగు భాషను వాడాలి అని చెప్పేసి. సో తెలుగు భాషను ఈ విధంగా ఈ మహాసభలో ఇలా తీసుకెళ్ళడం అనేది ఒక శుభ పరిణామం. సో ఎలా ఉంటుందంటారు భవిష్యత్ తరాలకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే? ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కోర్టుల్లో తెలుగు భాష దానికి సంబంధించినటువంటి అంశం మీద జరిగినటువంటి సదస్సులో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదేవిధంగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి న్యాయమూర్తులు పాల్గొన్నారు. మనము భారతదేశ వ్యాప్తంగా చూస్తే కింది స్థాయి కోర్టుల్లో లాయర్లకు సంబంధించినటువంటి వాదోపవాదాలు, జడ్జీలకు సంబంధించినటువంటి తీర్పులు ఇవన్నీ కూడా తెలుగులో అంటే మాతృభాషలో ఉండేదానికి అవకాశం ఉంది. అలాంటి ఆదేశాలు ఉన్నాయి క్రింది స్థాయి కోర్టులో. హైకోర్టులో మాత్రము పూర్తిగా న్యాయవాదుల వాదోపవాదాలు ఇంగ్లీష్లోనే ఉండాలి, తీర్పులు కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి అనేటువంటిది. ఎందుకోసం అంటే మనము బ్రిటిష్ కాలం నాటి విధానాన్ని, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి దాన్ని మనం ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు భారతదేశంలో ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు మనం గత సంవత్సరంలోనే జూలై నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి, కొత్త చట్టాలను మనం తయారు చేసుకున్నాం. మన కోర్టులో కూడా మన ప్రాంతీయ భాషలు ఎక్కడికక్కడ మాతృభాషలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు సంబంధించినటువంటి భాష, దీంట్లో వాదోపవాదాలు కోర్టులో తెలుగులో జరగటము, అదేవిధంగా జడ్జీల తీర్పులు కూడా తెలుగులోనే ఉండేటువంటి విధంగా ఉండటం అనేటువంటిది ఉపయోగకరమైనటువంటి అంశం. ఎందుకోసం అంటే కక్షిదారులందరూ ఎవరు ఉంటారు? తెలుగు వాళ్ళు బాధితులు కానీ లేకపోతే పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుగు. అంటే వాదోపవాదాలు జరిగేటువంటి క్రమంలో తెలుగులో జరిగాయి అనుకోండి, తీర్పులు తెలుగులో వెలువరించగలిగితే అప్పుడు ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలన్నీ అర్థమయ్యేదానికి అవకాశం ఉంది. అది లేకుండా పోయింది ఇప్పుడు ఇంగ్లీష్ లో జరగటం. ఇప్పుడు మీరు అదే తెలుగు అనేది చాలా తగ్గిపోయింది. ప్రతి వాళ్లకు తెలుగు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ ఉన్నారు. సో వినే వాళ్ళకి తెలుగులో మాట్లాడితే బాగుండని అనుకుంటున్నారు, కానీ ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఇంగ్లీష్ లోనే చిన్న చిన్న వర్డ్స్ కూడా ఇంగ్లీష్ లోనే యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు మనమే మాట్లాడుతున్నాం కదా. అంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అదే కొంచెం ఇంగ్లీష్ వాడకం పెరిగినటువంటి పరిస్థితి ఉందండి మీడియాలో, మాధ్యమం. తెలుగు ఇప్పుడు అదే తెలుగు పేపర్లు ఉన్నాయి అనుకోండి, పేపర్లో మాక్సిమం తెలుగు పదాలను వాడటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్లు అయితే ప్రత్యేకంగా అసలు పూర్తిగా తెలుగును కాపాడేటటువంటి విధంగా కొన్ని పదాలని కూడా, పద ప్రయోగాలను కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే కోర్టులకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టులో కూడా ప్రాంతీయ భాషలోనే ఈ వాదోపవాదాలు జరగాలనేటువంటి దాని మీద ఇప్పుడు తమిళనాడు వంటి రాష్ట్రం వాళ్ళు సుప్రీంకోర్టుకు ప్రతిపాదన పంపించారు. అది అలాంటిది ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సుప్రీంకోర్టుకి ఒక ప్రతిపాదన పంపగలిగితే సుప్రీంకోర్టు అప్పుడు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి మాతృభాషలో మొత్తము కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిచేటువంటి విధంగా నిర్ణయం తీసుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. ప్రధానంగా ఇవి విద్యా విధానంలో కూడా మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండటం అనేటువంటిది మంచిది అనేటువంటిది అనేకమైనటువంటి అధ్యయనాల్లో తేలినటువంటి అంశం. ఎందుకంటే మాతృభాష అంటే తల్లి భాష. పిల్లలు, చిన్నపిల్లలు తల్లి ఏం మాట్లాడతారు ఏమి అనుకరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే మాతృభాష ఈజీగా కూడా ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకోవడానికి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఒక స్పష్టత మాతృభాషలో మాత్రమే ఉంటుంది. అందుకని మాతృభాషలో ప్రాథమిక విద్య ఉందనుకోండి, ముందు ఆ తర్వాత ప్రాథమిక విద్య అయిపోయిన తర్వాత వాళ్ళు తర్వాత అనేకమైనటువంటి భాషలు నేర్చుకోవచ్చు. మాతృభాషకు అనుగుణంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్కళ్ళు 5-10 ఫారిన్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవచ్చు, తప్పేం కాదు. దానివల్ల విద్యా ఉద్యోగాల్లో సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళకి అవకాశాలు వస్తాయి కాదనటం. కానీ ప్రాథమికమైనటువంటి అంటే మాతృభాష లేకుండా మిగతా భాషల వల్ల ఉపయోగం ఉండదు. అంటే బేస్ లేకుండా, అంటే ఒక ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టినట్టు అయిపోతుంది వాళ్ళ విద్యా విధానం. అందుకని మాతృభాషలో ఇప్పుడు విద్యా విధానాన్ని చేసినటువంటి వాళ్ళకి 5% రిజర్వేషన్లు ఇవ్వాలి ఉద్యోగాల్లో అనేటువంటి ప్రతిపాదన కూడా, అంటే వాళ్ళకి ప్రోత్సాహకంగా 5% రిజర్వేషన్ అంటున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో. అంటే దాన్ని ఎలా కల్పిస్తారు?
ఇది ఒక మంచి ప్రయత్నమేనండి. అంటే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఓకే. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో అలాంటి ప్రతిపాదన చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాతృభాషలో గిన ఒకవేళ వాళ్ళ ప్రాథమిక విద్య దగ్గర నుంచి వాళ్ళ విద్య మొత్తం కూడా తెలుగు మాధ్యమంలో గిన ఉందనుకోండి. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి 5% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఎక్కువ మంది మాతృభాష ద్వారాగా అంటే తెలుగు ద్వారాగా చదువుకోవటానికి ఇష్టపడేదానికి ఇంట్రెస్ట్ అవకాశం ఉంది. చూపిస్తారు. తెలుగు మీడియం అది కొంత ప్రోత్సహించినట్టే అవుతుంది కదా. ఇప్పుడు ఏమైంది, ఫ్యాషన్ అయిపోయింది పిల్లల్ని కాన్వెంట్ లో చేర్పించడం. ఇంగ్లీష్ మా అబ్బాయి కాన్వెంట్ లో చదువుతున్నాడు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు అని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఒక రకంగా భారమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అధ్యయనాలను కానీ ఒకసారి గమనిస్తే మీరు ఎక్కువ మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్న దానికి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే తమ స్థాయికి తాహతకు మించి పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో చదివించేటువంటి ప్రయత్నం, అంటే ఇంగ్లీష్ మీడియం వంటి వాటిలో చదివించేటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు ఇప్పుడు ప్రాథమిక విద్య లేకపోతే మిగతా సంబంధించినటువంటి తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వమే కదా ఉచిత విద్య అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాదు ఇంకా మెరుగైనటువంటి మా పిల్లలు బాగా చదువుకోవాలని కాన్వెంట్ పరిస్థితులు పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇటు పిల్లలు కూడా చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ ఇంట్లోనే ఇంటికి రాగానే తెలుగులో మాట్లాడతారు, స్కూల్కి పోగానే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఈ రెండిటి మధ్య ఇంగ్లీషుని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక దాంట్లో ప్రావీణ్యం సంపాదించలేక ఆ విధంగా చదువుల్లో కూడా వెనకబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని డ్రాప్ అవుట్స్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు కాలేజీ లెవెల్కి వెళ్ళినటువంటి సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 5% రిజర్వేషన్లు అనేటువంటి ఒక ప్రతిపాదన అనేటువంటిది ఈ తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఒక దోహదపడేటువంటి అంశంగానే ఉంటుంది. గత ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, అసలు ప్రాథమిక విద్యతో పాటు మొత్తం అన్ని స్కూళ్ళలో మొత్తం ఇంగ్లీష్ మీడియం అనేటువంటి దాని మీద తీసుకొచ్చారు. ఆ ఇంగ్లీష్ మీడియం అనేటువంటి దాన్ని ఒకవేళ వాళ్ళు ఇష్టమైన దాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుగు మీడియం ఉండి ఇంగ్లీష్ మీడియం ఉంటే ఏది ఎంపిక చేసుకుంటారో మీ ఇష్టం అని అంటే అది వేరే విషయం. అసలు తెలుగు మీడియంతోనే సంబంధం లేకుండా అచ్చం అనివార్యంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి అనేటువంటి విధంగా ఒకటే మీడియం ఉండేటువంటి విధంగా పెట్టడం అనేటువంటిది అది కొంత నష్టం కలిగించే అంశము. అందుకనే GO 85కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చారో మొత్తము ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి అనేటువంటి దాన్ని కూడా ఆ జీవో రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రాథమిక పాఠశాలలకు సంబంధించినటువంటి దాంట్లో 2 మీడియంస్ ఉండొచ్చు, అంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగినటువంటి టీచర్స్ ట్రైనింగ్ అయినటువంటి టీచర్స్ ఉన్నటువంటి ఆ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం కూడా ఉండొచ్చు తెలుగు మీడియంతో పాటు. తెలుగు సబ్జెక్ట్ ని చేర్చాలి. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం దాంట్లో కూడా తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ మీడియం అనేటువంటి దాన్ని అది కూడా ఎప్పుడు ప్రాథమిక విద్య తర్వాత మాత్రమే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది దాంట్లో ప్రాపర్ గా టీచర్స్ కూడా సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి పిల్లల్లో కూడా దానికి అనుగుణంగా తయారు చేసి అప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రాథమిక విద్య మాత్రం ఖచ్చితంగా మాతృభాషలోనే ఉంటే మంచిది. దీని ద్వారాగా మనము తెలుగు భాషను కాపాడుకునే దానికి అవకాశం ఉంది.